హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మేమైతే అవిసె గింజల లడ్డు తయారు చేయబోతున్నాం. వాటి కోసం మేము వాడుతున్న ఇంగ్రీడియంట్స్ అయితే నెయ్యి, మస్క్ మెలాన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, చక్కెర, అవిసె గింజలు, ఇంకా ఇలాచీలు. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే అవిసె గింజల్ని ఫ్రై చేసుకుంటాము. వీటిని వేయించుకోవడానికి కడాయి పెట్టుకొని వేయించుకుంటున్నాము. ఇక్కడైతే మేము ఒక 1/2 kg వరకు అవిసె గింజలు తీసుకుంటున్నాము. ఈ అవిసె గింజల్లో అయితే చాలా పోషక విలువలు ఉన్నాయి. వీటి వల్ల మన హెయిర్ బాగా గ్రోత్ అవుతుంది. ఇంకా అలాగే మన వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా బ్రెయిన్ డెవలప్మెంట్కి హెల్ప్ఫుల్ అయ్యే ఒమేగా ఫ్యాటీ యాసిడ్ అయితే దీంట్లో పుష్కలంగా ఉంటుంది. చిన్నపిల్లలకి డైలీ దీన్ని ఒక లడ్డు చేసి ఇస్తే చాలా బెటర్ వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్కి. వీటితో పొడి కూడా చేసుకోవచ్చు. చిన్నపిల్లలు స్వీట్స్ తినడానికి చాలా ఇష్టపడతారు కాబట్టి లడ్డూలాగా చేసి పెడితే రోజు తింటారు ఇష్టంగా. వాల్నట్ ఇంకా బాదంలో కంటే దీంట్లోనే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అయితే ఎక్కువగా ఉంటుంది. గింజలు అయితే మాడిపోకుండా ఇలా మొత్తం కలుపుతూనే వేయించుకోవాలి. ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకోవాలి. ఒకవేళ గింజలు మాడిపోతే లడ్డు టేస్ట్ అంతా పోద్ది. అవిసె గింజలు అయితే వేయించుకోవడం అయిపోయింది. నెక్స్ట్ మస్క్ మెలాన్ సీడ్స్ వేయించుకుంటున్నాము. ఇవి కూడా వేగిపోయినాయి, తీసేసుకుంటున్నాము. నెక్స్ట్ పంప్కిన్ సీడ్స్ వేయించుకుంటున్నాము. ఇవి కూడా అంతే, కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోద్ది. కూడా వేగిపోయినాయి, ఇంకా వీటిని కూడా తీసేసుకుంటున్నాము. ఇవన్నీ వేయించుకోవడం అయితే అయిపోయింది. ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకొని లడ్డూలా ఒత్తేసుకోవడమే. గింజలు అయితే చల్లగా అయిపోయినాయి. ఇప్పుడు 3 కలిపి అయితే మిక్సీ చేసేసుకుంటున్నాము. గింజలు పట్టేసుకోవడం అయితే అయిపోయింది. నెక్స్ట్ మేము చక్కెర కూడా పౌడర్లా చేసుకొని వేసుకుంటున్నాము. గింజలతో పాటే ఇలాచీలు కూడా వేసి మిక్సీ చేసుకున్నాము. మొత్తం మిక్స్ అయ్యే వరకు ఇట్లా కలుపుకుంటున్నాము. నెక్స్ట్ అయితే నెయ్యి వేసుకుంటున్నాము. ఇంకా కొంచెం కొంచెం ఇట్లా నెయ్యి వేసుకొని లడ్డూలా చుట్టేసుకుంటాము. ఇప్పుడు లడ్డూలు అయితే చుట్టేసుకుంటున్నాము. కొంచెం కొంచెం నెయ్యి అయితే వేసుకుంటూ ఇలా లడ్డూలా చుట్టేసుకుంటే అయిపోతుంది. అంతే అండి, మేమైతే ఇలా చిన్న సైజులో అయితే చుట్టేసుకుంటున్నాము. మీరు కావాలంటే కొంచెం పెద్దగా అయినా చుట్టేసుకోవచ్చు.
సో మా లడ్డూలు చుట్టేసేయడం అయితే అయిపోయిందండి. ఇంతే, చాలా సింపుల్, చాలా ఈజీగా చేసుకోవచ్చు, టైం కూడా ఎక్కువ పట్టదు, చాలా హెల్తీ కూడా. చిన్నపిల్లలకి రోజు చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. అంతే అండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేసి చెప్పండి. టైం కూడా ఎక్కువ పట్టదండి వీటిని చేయడానికి, చాలా స్మూత్గా, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా నోట్లో వేస్తే అలా కరిగిపోతాయి. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి మాకు చెప్పండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.